పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వినుకొండ రోడ్లోని ఎన్ఎస్బీ కార్ గరాజ్లో కార్కి వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. మంటల్లో పలు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. సుమారు 1 కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఫైర్ యాక్సిడెంట్ అయ్యి వెల్డింగ్ చేస్తుంటే వ్యాక్యూమ్ మిషన్ దగ్గర స్పార్క్ వచ్చి అట్టపెట్లు కట్టుకొని ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే ఇమీడియట్లీగా ఫైర్ ఇంజిన్ తీసుకొని మేము అందరం సేలింగ్ క్రైమ్ మీటింగ్లో అందరూ వచ్చాము. పబ్లిక్ సహకారంతో మన ఫైర్ వాళ్ళ సహకారంతో అంతా కూడా మంటలు ఆపాము. దీంట్లో క్యాజువాలిటీ ఏం లేదు, ఎవరికి ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. 3 కార్లు తగలబడి అని చెప్తున్నారు. మొత్తం కూడా ఫైర్ డిపార్ట్మెంట్ మేము మొత్తం చూసి ఏమైందో తర్వాత 10 షాప్ తీశాను. కుర్రోడు మొత్తం సర్దుకుంటున్నారు. సర్దుకున్న లోపు వ్యాక్యూమ్ వచ్చింది. ఆ వ్యాక్యూమ్ పెట్టే లోపు ఇక్కడ షార్ట్ షెడ్ జరిగి పొగలు వచ్చి అక్కడ అంటుకుని పోయే లోపు మొత్తం పొగలు వస్తుంటే నేను మొత్తం బయట లాగాను. అది నా వల్ల కాక ఊపిరి బాగా వచ్చేసింది. పొగలు బాగా నల్ల పొమ్మలగానే బయటికి పరిగెత్తాను. దాని వ్యాలీ సుమారు 8 లక్షలకు పోయింది సార్. ఎన్ని కార్లు తగలబడ్డాయి? ఆ వ్యాక్యూమ్ వల్ల షార్ట్ షెడ్ ఎన్ని కార్లు అంటున్నా? 3 కార్లు సార్. ఇన్నోవా చిస్టా ఒకటి, స్కార్పియో ఒకటి, ఫార్చునర్ ఒకటి, డిజైర్ ఒకటి. అవి ముగ్గురు మొత్తం ఇన్స్టిమేషన్ 3 కార్లు కాక సామాన్ల వరకు 8 లక్షల రూపాయలు అయితే వెనక మొత్తం పెద్ద